చదవబడిన లేఖన భాగం నుంచి కొద్ది మాటలను మనము ధ్యానం చేసుకుందామండి. అనేకమైన విషయాలు మరి ఇక్కడ దేవుడు ఆమోసు ద్వారా ప్రవక్త ద్వారా రాయిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదివినట్లయితే ఆమోసు ఇక్కడ అంటున్నాడు, కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయమును స్థిరపరచుడి. ఒకవేళ దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా మరి ఏసేబు సంతతి మీద శేషించిన వారి మీద కనికరించును. దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడ తెలియపరుస్తున్న మాటలు ఏంటంటే, దేవుని కనికరము మరి రావటానికి దేవుని ప్రజలు ఏం చేయాలో చెప్తా ఉన్నాడు. ఇక్కడ దేవుడు ప్రజలు ఏం చేయాలో వారు అనుకుంటున్నారు, దేవుడు మాకు తోడుగా ఉన్నాడనే ఒక భ్రమలో వాళ్ళు ఉన్నారు. దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, కీడు చేస్తూ అక్రమము చేస్తూ అన్యాయం చేస్తూ దుర్మార్గమైన క్రియలు చేస్తూ దేవుడు మాకు తోడుగా ఉన్నాడనే ఒక భ్రమలో వాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డలారా, నేటి కాలంలో కూడా ఈ విధంగా నడుచుకొనుచు దేవుడు మాకు తోడుగా ఉన్నాడు అనుకుని నడుచుకునే ప్రజలు చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, గమనించండి, బైబిల్ గ్రంథంలో బలవంతుడైన సంసోను గురించి రాయబడింది. సంసోను తన జీవితంలో దేవుని యొక్క బలాన్ని కోల్పోయాడు. ఎప్పటిలాగే విడజిమ్ముదును అనుకొని లేచాడు, కానీ యెహోవా తనను ఎడబాసెనని తెలియకపోయాను అని బైబిల్ చెబుతా ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తనను విడిచిపెట్టి పోయాడనే విషయము సంసోనుకి తెలియలేదు. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు కూడా కీడు చేయొచ్చు, అన్యాయము చేయొచ్చు, దేవునికి ఆయాసకరమైన కార్యాలు చేయొచ్చు, దేవుడు మాకు తోడుగా ఉన్నాడు అని అనుకుంటా ఉన్నారు వాళ్ళు. కానీ దేవుడు వారిని ఎడబాసిననే విషయం వారు గ్రహించకపోయారు. అందుకనే మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలును వెదకుడి. అలాగూ మీరు చేసిన ఎడల మీరు అనుకుని చొప్పున దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా మీకు తోడుగా ఉండును. మీరు అనుకుని చొప్పున అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు వాళ్ళు? దేవుడు మాతో కూడా ఉన్నాడు అనుకుంటున్నారు వాళ్ళు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడు మనతో ఉంటే గొప్ప విజయాలు మనకు కలుగుతాయి. దేవుడు మనతో ఉంటే మన జీవితంలో కలిగే ప్రతికూలమైన పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు తొలగించి వేస్తాడు. దేవుడు మనకు తోడుగా ఉంటే వారు అనుకుంటున్నారు, దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, కీడు చేస్తూ ఉన్నారు, దుర్మార్గమైన పనులు చేస్తూనే ఉన్నారు. మరలా వాళ్ళు అనుకునేది ఏంటంటే, దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. ఎలా నడుచుకుంటున్నాము, ఎలా జీవిస్తున్నాము, మన క్రియలు ఎలా ఉన్నాయి అనేవి మనము పరిశీలన చేసుకోవాలి. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు వారు చేస్తున్న పనులు ఏంటంటే, కీడు చేస్తూ దేవునికి విరోధమైన కార్యాలు జరిగిస్తూ దేవుడు మాకు తోడుగా ఉన్నాడు అనుకుంటున్నారు. అందుకనే ఆమోసు ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు, కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములో మీరు ఏం చేయాలంటే, దేవుని ప్రజలారా, గుమ్మములో న్యాయమును స్థిరపరచుడి. న్యాయము లేదు. ఆమోసు కాలంలో న్యాయము లేని పరిస్థితులు ఉన్నాయి, అన్యాయముతో నింపబడిన పరిస్థితులు. నేటి కాలంలో కూడా ఎక్కడ చూసినా కానీ అన్యాయమే జరుగుతూ ఉందండి. ధనికులు పేదవారి అళ్ళ అన్యాయం చేస్తూ ఉన్నారు, బలవంతులు బలహీని అళ్ళ అన్యాయం చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డారా, ఉన్నత స్థితిలో ఉన్నవారు బలహీనుల మీద అన్యాయం చేసే వ్యక్తులుగా ఉన్నారు, అన్యాయంతో నింపబడిన. ఆనాటి కాలంలో, ఆమోసు కాలంలో బలవంతులుగా ఉన్నవాళ్ళు, ధనికులుగా ఉన్నవారు, గొప్పవారుగా ఉన్నవారు
బలహీనులైన వారిని, పేదవారిని, అలాంటి వారిని దాచుకొని పీల్చి పిప్పి చేసే వ్యక్తులుగా వారు ఉన్నారు. అన్యాయంతో కూడిన పరిస్థితులు, అన్యాయంతో సంపాదించటము, అన్యాయంగా దోచుకోవటము, దాచుకోవటము, ఇలా అనుభవించటము. అందుకని దేవుడు అంటున్నాడు, మీరు కట్టుకున్న మీ భవనములో మీరు నివసింపరు అంటున్నాడు. ఉదయకాల సమయంలో గమనించిన దేవుని బిడ్డలారా, కారణం ఏంటి? అన్యాయంతో నింపబడిన పరిస్థితులు. ఉదయకాల సమయంలో దేవుడు అన్యాయస్తులను విషయంలో ఎవరైతే అన్యాయం చేస్తారో తాను చేసిన అన్యాయం కొలది మరలా లభించును, పక్షపాతం ఉండదని కొలసి సంఘములో పౌలు ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆమోస్ చెబుతున్న మాట ఏంటంటే, కీడును ద్వేషించాలి, మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయమును స్థిరపరచుడి. ఇది చేస్తే ఒకవేళ దేవుడు మీ మీద కనికరించును అంటున్నాడు ఆమోస్. దేవుని బిడ్డలారా, దేవుని కనికరం మనకు కావాలంటే కీడును ద్వేషించాలి, మేలును ప్రేమించాలి, మేలు చేసే వ్యక్తులుగా ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో నీ ద్వారా నీ ఇంటి వారికి, నీ ద్వారా నీ పొరుగు వారికి, నీ ద్వారా నీ సంఘానికి, నీ ద్వారా నీ సమాజానికి, నీ ద్వారా నువ్వు చేస్తున్న పని స్థలాలలో, నీ ద్వారా నీ గ్రామంలో ఉన్న వ్యక్తులకి మేలు చేసే వ్యక్తిగా ఉంటున్నావా, కీడు చేసే వ్యక్తిగా ఉంటున్నావా? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. నాడు దేవుని బిడ్డలు మనం చెప్పుకుంటూ పొరుగువానికి కీడు చేసే విధానాన్నే కలిగి ఉన్నారు. నువ్వేం చేస్తున్నావో, మేలు చేస్తున్నావా, కీడు చేస్తున్నావా అనేది ఒకవేళ మనుషులు చూడకపోవచ్చు, కానీ దేవుడు తప్పకుండా చూస్తాడనే విషయాన్ని గుర్తించుకొని కీడు విడిచిపెట్టి ప్రతి ఒక్కరికి మేలు చేసే వ్యక్తులుగా ఉండాలని దేవుని మాటలు మనకు తెలియజేయబడుతున్నాయి. అలా మనం చేసినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు, దేవుడు మనల్ని కనికరిస్తాడు. అటువంటి కృపను, ధన్యతను ప్రభు ప్రతి బిడ్డకు దయచేయునుగాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన